టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను నియమించిన విషయం విదితమే. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే షర్మిల సైతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అధికార పక్షంపై మాటలు తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలోనూ ఆమె పర్యటన జరిగింది. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల రాకతో జీవం పోసుకుంటుందన్న చర్చలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్సభ స్థానాల్లో అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు సైతం దక్కలేదు. అనంతరం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఎక్కడ తన ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీ చూపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీలు మొక్కుబడిగా ఉన్నాయే తప్ప క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన విధంగా వాటి పనితీరు కనిపించలేదు. కానీ ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర వైఫల్యం ఎదురైంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైకాపాలో చేరడం, మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అనంతరం సాకే శైలజానాథ్, గిడుగు రుద్రరాజు లాంటి వారు పార్టీ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయలేకపోయారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టిన అనంతరం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అదే ఉత్సాహంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలిచి దక్షిణాదిన సత్తా చాటింది. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పడుతుందని కాంగ్రెస్ అగ్రనాయకులు భావిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్గా పేరొందిన డీకే శివకుమార్ నేతృత్వంలోనే తెలంగాణ ఎన్నికలకు వ్యూహం రచించారు. అక్కడ సీనియర్ నాయకులను కాదని ఫైర్ బ్రాండ్గా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. అదే ఫార్ములాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేయాలని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ బాధ్యతలను కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కట్టబెట్టినట్లు సమాచారం. దీంతో వారి సూచన మేరకే ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను నియమించినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో సీట్ల కంటే కూడా తమ ఓటు శాతాన్ని పెంచుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు వైఎస్ అభిమానులను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఆ దిశగానే వైఎస్ షర్మిల ప్రసంగాలు సైతం ఉన్నాయి. 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుపై పోటీ చేయనున్నాయి. వైకాపాలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ సరిగా లేదంటూ పెద్ద సంఖ్యలో అభ్యర్థులను మార్పు చేసింది. ఈ తరుణంలో ఈ మూడు పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. షర్మిల పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టక ముందు రానున్న ఎన్నికల సంగ్రామంలో తెదేపా, జనసేన కూటమి, వైకాపా మధ్య పోరు నడుస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా షర్మిలకు ఏపీ పగ్గాలు ఇవ్వడంతో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం తప్పకుండా ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన 2009 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 53,846 ఓట్లు పొంది అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆదిమలుపు సురేష్పై 13,194 ఓట్లతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో వైకాపా నుంచి బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూదాల అజితారావుపై
19,071 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మళ్లీ వైకాపాలో చేరారు. ప్రస్తుతం షర్మిల రాకతో డేవిడ్ రాజు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మార్కాపురం, గిద్దలూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ముందుకు రాని నేతలు ప్రస్తుతం మేమున్నామంటూ ముందుకు వచ్చే పరిస్థితులు ప్రకాశం జిల్లాలో నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు రెడ్లు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలతో పాటు మైనారిటీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచేవారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ ఉండేది. కానీ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వైకాపా అధిష్టానం నిర్ణయాల కారణంగా ఆ ఓటు బ్యాంకులో కొంతమేర వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైపు మళ్లే అవకాశం మెరుగ్గా ఉంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ప్రోత్సాహంతో క్రైస్తవుల్లో అత్యధికులు సైతం షర్మిల వెంట నడిచే పరిస్థితులు ఉన్నాయి. ఇదే జరిగితే ప్రకాశం జిల్లాలో వైకాపాకు భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గంలో సరైన వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నియమిస్తే సుమారు 10 నుంచి 15,000 ఓట్ల వరకు కాంగ్రెస్కు పోలయ్యే ఛాన్స్ ఉంది. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి టికెట్లు రాకపోతే చాలామంది అగ్రనేతలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే మంగళగిరి తాజా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం త్వరలో కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయి. ప్రకాశం జిల్లాలోనూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఆయన నిర్ణయాలను కాదని జిల్లాలో అభ్యర్థులను, పార్టీ పదవులను కేటాయించడంపై వైకాపా అధిష్టానంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించి వైఎస్ షర్మిల కేవలం మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. బాలినేనిని పల్లెత్తు మాట సైతం అనలేదు. దీంతో జిల్లాలోనే కాకుండా వైకాపా అధిష్టానం సైతం బాలినేని పట్ల షర్మిల వైఖరిపై దృష్టి సారించినట్లు సమాచారం. షర్మిల రాక జిల్లాలో రాజకీయంగా కాకరేగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఒకవేళ బాలినేని వైకాపాను వీడి తెలుగుదేశం, జనసేన పార్టీలో అవకాశం రాకపోతే కాంగ్రెస్లో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయనతో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, టికెట్ రాని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది. ఎట్టకేలకు షర్మిల రాకతో జిల్లాలో కాంగ్రెస్కు జీవం రానుంది. అలాగే అధికార వైకాపాకు సైతం కాస్త నష్టం చేకూర్చే అవకాశమూ ఉంది.